మీ ప్రణాళికలు వేసేస్తున్నారు మీరు. అక్కడి నుంచి వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి వచ్చేస్తే, అక్కడి నుంచి కారిపోతుంది, ఇక్కడి నుంచి కారిపోతుంది. అయ్యేం సిల్లు సంచి కాదు అనుగ్రహం అంటేనే. అనుగ్రహం కారదండి, లోపల నుంచి పొంగుతుందండి. అది పైనుంచి వచ్చేది కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి రావాలి. అది లోపల నుంచి ఎప్పుడు పొంగుతూనే ఉంది. దానికి వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. దాన్ని ప్రకటితం అవ్వకుండా ఏం అడ్డుపడుతుంది? వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. మీరు తెలుసుకోవాల్సింది జ్ఞానం కాదు, మీరు తెలుసుకోవాల్సింది పూర్తిగా మీ అజ్ఞానాన్ని. మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో తెలుసుకోండి ఫస్ట్. మీకు స్ట్రగుల్ ఎక్కడ దేని పట్ల మీకు స్ట్రగుల్ వస్తుందో తెలుసుకోండి. మీరు దేనికి బానిసలైపోయి ఉన్నారో తెలుసుకోండి ఫస్ట్. వెల్కమ్ టు సత్సంగ్. మనం గురువుని అభిమానిస్తున్నాం కానీ పూర్తిగా శరణు పొందటం లేదు. గురువుని అభిమానిస్తున్నాం కానీ విశ్వాసం కలిగి ఉండటం లేదు. మీరు అభిమానిస్తే మీరు కదులుతారు, గురువు పట్ల విశ్వాసంతో ఉంటే మీరు కదలరు. విశ్వాసం అనేటువంటిది మీ మనస్సు ఎప్పుడైతే అణిగిపోతుందో అక్కడ ఏర్పడినటువంటి ఒక పరిపూర్ణమైన మహాస్తబ్దతది. ఏంటి? విశ్వాసం. అన్నీ కదులుతూ ఉంటాయి ఇప్పుడు నిరంతరం. విశ్వాసం ఎప్పుడు కదలదు. గురువుని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే మీరు ఏ మూలం నుంచి అయితే మీరంతా ప్రకటించబడుతున్నారో, మీరు ఎక్కడి నుంచి అయితే ప్రకాశిస్తున్నారో ఆ మూలంలోనికి స్వేచ్ఛగా మీకు మీరుగా అంతర్ధానం అవ్వడం. అది మాటలకి చేష్టలకి అది ఎప్పుడు అందేది కాదు. అసలు వాస్తవానికి మీరెవరు? ఏ మూలం నుంచి మీరంతా ప్రకటితమవుతున్నారు? మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి మీ నిజమైనటువంటి స్వస్థానం ఏది? మీరు ఏర్పరచుకున్న మీ ప్రపంచము, మీరు కల్పించుకున్న మీ దేవుడు, ఇప్పుడు మీ అనుభవంలో ఉన్న మీరు కాని మీరు, ఎక్కడ అంతర్ధానం అవ్వాలి? నేను ముక్త సుఖం గురించో మోక్ష సుఖం గురించో నేను మాట్లాడటం లేదు. వ్యక్తి ఎక్కడ పూర్తిగా విశ్రాంతి పొందుతాడు అనే విషయం గురించి మాత్రం మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైతే మీ లోపల మీరు అంతర్ధానం అయ్యారో, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో అది మీరు కాదు, అసలు మీరు అసలు కాదే కాదు అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకున్నారో అప్పుడు మీకు పరిపూర్ణమైన విశ్రాంతి లభిస్తుంది తప్ప అప్పటి వరకు మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా మీరు ఎప్పుడు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని చూడలేరంటున్నాను. మీరు ఎందుకు అంత శుద్ధమైనటువంటి ఆ మహావిశ్రాంతిని మీరు ఎందుకు అనుభవించటం లేదంటే, మీరు మీ గురించి కాకుండా మీరు ఇతరం గురించి బాగా ఆలోచిస్తున్నారు. అంటే గురువుల గురించో, దేవుళ్ళ గురించో, శాస్త్రాల గురించో, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ నడవడిక గురించి ఆలోచిస్తున్నారు. మీ నడవడికకి అడ్డు లేకుండా ఉండడం కోసం ఆలోచిస్తున్నారు. దీని రూపేణా ప్రణాళికలతోటి మమేకమై ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలే మిమ్మల్ని మీ నుండి పూర్తిగా విభాగపరుస్తున్నాయి. మీ ఆలోచనలే ట్రూ ఎడ్యుకేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఆ శుద్ధమైనటువంటి మహావిజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని అందకుండా చేస్తున్నాయి మీ ఆలోచనలు.
మన గురించి మనకి ఏదైనా తెలుసు అని అంటే మన గురించి మనకేం తెలుసు అంటే మన దేహం గురించి, మన పరిసరాల గురించి, పరిస్థితుల గురించి, మన దేహానికి ఇబ్బంది లేకుండా, మన మనస్సుకి ఇబ్బంది లేకుండా మనం ఎలా ప్రవర్తించాలో అన్న విషయం తెలుసు కానీ మనల్ని మనం పూర్తిగా అంతర్ధానపరుచుకునేటువంటి విధానం మనకు తెలియదు. వాస్తవానికి అది ఎవరికీ అవసరం లేదు కూడా. ఎందుకంటే అందరికీ శాంతి కావాలి కానీ దానికోసం ఎలా జీవించాలనేది ఎవరికి అవసరం లేదు. ఇదే సమస్య. ఒకవేళ కనుక ఈ విషయం పట్ల మీకు పూర్తిగా అవగాహన కలిగితే కనుక మీరు ఎవరు ఇక్కడికి రారు. మీ గురించి మీరు ఎక్కడికి బయట అడుగు పెట్టవలసిన అవసరం లేదు అసలు. మీకు సంబంధించి మీ ప్రయారిటీ చాలా తక్కువగా ఉంటుంది. అది అందరి గురించి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. దేవుళ్ళ గురించో, గురువుల గురించో, శాస్త్రాల గురించో, మీరు చేయబోయేటువంటి పనుల గురించో, వీటి గురించి ఎలా ఉంటుంది? అది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రణాళిక. కానీ మీకు సంబంధించిన ప్రణాళిక మీకు అది అవసరం లేదు. ఎందుకంటే మీకు సంబంధించిన విషయాల గురించి మీరు ఆలోచిస్తే మీ వ్యక్తిత్వం డ్యామేజ్ అవుతుంది అక్కడ. మీ వ్యక్తిత్వం కాస్త మరుగున పడిపోతుంది అక్కడ. ఆ మరుగున పడడం మనకి ఎవరికి ఇష్టం లేదు. అది మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే తప్ప, మీ స్వభావం తలకు ఆ నిష్ఫలత్వాన్ని మీరు తెలుసుకుంటేనే తప్ప మీరు ఎప్పుడు ఈ ఆధ్యాత్మికతలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మీరు ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే కాస్త తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. దానికోసం వింటున్నారు, దానికోసం చదువుతున్నారు, దానికోసం ఎలాగ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. కొత్త కొత్త నిబంధనల్ని, కొత్త కొత్త ప్రణాళికలని సృష్టించుకుంటున్నారు. ఇవన్నీ చేసుకునే క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. పొద్దున ఎవరో వచ్చి అన్నారు, ఏమంటే మేము రమణ మార్గంలో నడుస్తున్నాం కాదు అంటే రమణ మార్గంలో నడకలేదని చెప్పాను నేను. అసలు రమణ మార్గంలో ప్రవర్తన లేదు. అసలు గురువుకి ఏ మార్గం లేదు. గురువు అంటే మీరుగా సదా ఉండటము. ఆ ఉండటం అనేటువంటి స్పృహ గురువు. అది మీరు కల్పించుకున్నారు. ఇవన్నీ మార్గాలు, దశ, దిశ, నిర్దేశకత్వాలు ఇవన్నీ మీ మైండ్ క్రియేషన్లో పార్ట్స్. ఇవన్నీ మీరు ఆలోచించవలసింది ముక్తి గురించో, మోక్షం గురించో, ఇంకొక దేని గురించో కాదు. మీరు ఆలోచించవలసింది రెండు విషయాలు. మీరు ఎక్కడ పూర్తిగా విశ్రాంతి పొందుతున్నారు, మీరు ఎక్కడైతే పూర్తిగా విశ్రాంతి పొందగలుగుతున్నారు, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీ అజ్ఞానాన్ని గుర్తించడం. అది మీరు జ్ఞానాన్ని సముపార్జన ఎవరు చేయవలసిన అవసరం లేదు. మీ అజ్ఞానాన్ని గుర్తిస్తే సరిపోతుంది. మీరు అజ్ఞానాన్ని గుర్తిస్తే మీరు పటాపంచలైపోతారు. మీరు తట్టుకోలేరు. మీరు ఎందుకనంటే అదే మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది ఎటువంటిదంటే మీరు ఎక్కిన కొమ్మని మీరు నరుక్కోవడం లాంటిది. రమణ మహర్షి అంటారు ఈ విషయంలో. భగవాన్ ఏం చెప్తారంటే తాను ఎక్కిన కొమ్మని తను నరుక్కోవడం లాంటిది అంటారు. ఎవరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు? తనను తాను నరుక్కోవడానికి ఎవరికి సిద్ధం లేదు కదా. మీరేం చేస్తున్నారంటే మీ సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాత్ర నుంచి బయటకు వచ్చేయండి. మీకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉందంతా చక్కగా ఉంది. మీరు కనుక ఇదే ఉద్దేశాలు మీ లోపల ఉండి కనుక మీరు ఏదైనా ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో కనుక మీరు ఎంటర్ అయితే మీరు పాడైంది కాకుండా వెనకాల అందరినీ పాడు చేస్తారు. మీకు ట్రూ ఎడ్యుకేషన్ కావాలి ఇక్కడ. ఇక్కడ చాలా నిబద్ధత చాలా అవసరం. మీకెవరికి తెలియటం లేదు. మీరంతా ఈ స్పిరిచువాలిటీని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లోనే చూస్తున్నారంటున్నాను నేను. ఇది చాలా ప్రమాదకరం. ఇది వ్యక్తి యొక్క వినాశనానికి సంబంధించింది. మీ గౌరవాలకి లేకపోతే మీ మెంటల్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఏమి దొరకవు మీకు. మిమ్మల్ని మీరు పూర్తిగా అంతర్ధానపరుచుకోవడం, ఇది మిమ్మల్ని మీరు పూర్తిగా విచ్ఛిన్నతపరుచుకోవడం. 99%
ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి ఎవరికీ కూడా ఈ మాటలు రుచించవు. అసలు ఈ మాటలతో వాళ్ళకి ఏం పని ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకి కావాలి, వాళ్ళ స్వభావం వాళ్ళకి కావాలి, వాళ్ళ అధికారం వాళ్ళకి కావాలి. మీ మైండ్ ప్యాటర్న్ ఒకసారి చూడండి, అది ఎలా ఉందో. మీ మైండ్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు కూడా బాధ్యతను వెతుక్కుంటూ ఉంటుంది. మీ మనసు ఎప్పుడు దేని వెతుకుతుంది? బాధ్యతను వెతుకుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే బాధ్యత వచ్చిందో మీకు బంధం వచ్చేస్తుంది. ఎప్పుడైతే బంధం వచ్చిందో అప్పుడు అధికారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో మీకు దుఃఖం వచ్చేస్తుంది. మీకు అందరికీ దేవుడే కావాలి తప్ప ఇంకేం అక్కర్లేదు మీకు. అందుకే దుఃఖాన్ని కూడా చాలా స్వీట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు. దుఃఖం నుంచి బయటపడాలనుకోవట్లేదు, ఏదో రకంగా దేవుడు అండర్లో ఉండాలనుకుంటున్నారు మీరు. మీలో దుఃఖం ఉంటుండగా మీకు ఇప్పుడు దేవుడు అర్థం కాడు. మీకు అసలు దేవుడు ఏం చేసుకుంటారండి? దేవుడు మీరు ఏం చేసుకుంటారు దేవుణ్ణి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోని కూడా వారికి ప్రతి ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారు. మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడైనా సరే మీ నిద్దట్లో కంటూ తీసుకెళ్ళగలిగారా? అందరికీ ఎవరో ఇష్టమైన దేవుడు ఉంటాడుగా. మీరు ఏమన్నా నిద్దట్లోకి తీసుకెళ్ళగలిగారా? ఎందుకంటే మీ లోపల ఎవరికి చోటు లేదు, మీ ఒక్కడికే చోటు ఉంది. అందుకని మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఇతరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అసలు మీరెవరు అనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే మీకు ఫస్ట్ వచ్చి ఇదేంటో తెలుసా? మీ గురించి మీరు కనుక మీరు త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని మీరు పణంగా పెట్టి మీ గురించి మీరు తెలుసుకుంటే ఆ మొట్టమొదటి అడ్డు మీరే. అక్కడ ఇంకెవరు ఉండరు. అక్కడ ఇతరులు ఎవరు లేరండి. అక్కడ మీ లోపల ఎవరున్నారు? మీరున్నారా? ఇంకెవరెవరైనా ఉన్నారా? మీరు ఒక్కరే కదా ఉంటారు. అక్కడ ఇంక అడ్డు ఎవరూ లేరు. మీరు 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 దేని మీరు మీరు ఏర్పరచుకుంటున్నారు, ఏదైనా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు మీ వ్యక్తిత్వం అనే చట్టం, మీ వ్యక్తిగత ప్రపంచం అనే చట్టం, లేదా మీ వ్యక్తిగతమైన దేవుడు అనే చట్టం, మీరు అందరూ ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ చట్టాన్ని మీరు ఎంత ప్రేమతో చాలా ఉజ్వలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అది బద్దలైతేనే తప్ప మీరు ఎవరో మీకు తెలియదు. మీరు దేన్నైతే నిజమని నమ్ముతున్నారో అదే మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా అడ్డుగా ఉంటుంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది ఆలోచనలకు అతీతంగా ఉంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది సంఘర్షణలకు అతీతంగా ఉంది. మీ నిజస్థితి మీ నమ్మకాలకు అతీతంగా ఉంది. ప్యూర్ సైలెన్స్, నాట్ ఓన్లీ సైలెన్స్, ఏంటిది? ప్యూర్ సైలెన్స్. మీ హృదయంలో ఉన్న ఆ మహా నిశ్శబ్దం తాలూకు వైభవాన్ని అది మీరు సంపూర్ణంగా దాని యొక్క ప్రకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు మీ వ్యక్తిత్వం పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతేనే తప్ప ఆ అనుభవం తాలూకు మకరందాన్ని మీరు 100% అందిపుచ్చుకోలేరంటున్నాను నేను. మీరు కొద్దిగా ఆ సైలెన్స్లోకి మీరు వెళ్తుంటుంటే మీకు మీరు అడ్డుపడిపోతూ ఉంటారు. మీ వ్యక్తిగత సౌకర్యం కోసం మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు, మీ వ్యక్తిగత సౌకర్యం కోసం మీరు వేసుకున్న ఆ పునాదులు ఉంటాయి చూసారా, అవే మిమ్మల్ని మీకు అందనీయకుండా చూస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక్కటిగానే ఉండాలి తప్ప రెండో దాన్ని ఎప్పుడు వెంట పెట్టుకోకూడదు. మీరు నిద్రలోకి వెళ్తున్నప్పుడు మీరు దేన్ని వెంట పెట్టుకుని లోపలికి వెళ్తారు?
దేనిని తీసుకెళ్ళగలుగుతారా నిద్రలోకి వెళ్తున్నప్పుడు? ఆ? దేన్ని తీసుకెళ్ళడానికి అసలు అవకాశం లేదు అసలు. కానీ మీరు మీ ధ్యానం పేరుతో మీ దేవుణ్ణి వెంట పెట్టుకెళ్తున్నారు. చూసుకోండి, మీ కోరికలను వెంట పెట్టుకెళ్తున్నారు, మీ మోక్షాన్ని వెంట పెట్టుకెళ్తున్నారు. ఈ అన్నిటికంటే ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే అలా మీరు అసలు అనుగ్రహాన్ని వెంట పెట్టుకెళ్తున్నారు. అనుగ్రహం అనేటువంటిది మీ మీ మానసిక కల్పనల మధ్య ఉదయించింది కాదది. అనుగ్రహం పేరుతో కోరికలు ఇవి. అనుగ్రహానికి ఇప్పుడు కదలికలు ఉండవు, కోరికలకే కదలికలు ఉంటాయి. నాకు తెలిసి 99% పీపుల్స్లో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియదు ఏం కావాలో. వాళ్ళకి ఏదో కావాలి. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మీ అందరికీ కూడా ఏదో కావాలి. మీకు ఏది కావాలో మీకు తెలియదు, క్లారిటీ లేదు. అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు ఏం కావాలి అని ప్రశ్నించుకోండి. ఒకవేళ కనుక ఆ మహాస్పృహ కావాలి అని మీకు ఆ లోపల నుంచి నన్ను నేను తెలుసుకోవాలి, ఒకవేళ అయితే లేకపోతే ఆ దివ్యమైన మహాస్పృహ ఏదైతే ఉందో అది దాని తాలూకు వైభవాన్ని రుచి చూడాలి అనేటువంటిది, అది దేశకాల స్థితిగతులు వయోభార పరిమితులతోటి సంబంధం లేకుండా ఒకవేళ మీకు గనక అది ఒకవేళ అదే మీకు అత్యవసరం అనే అది మీకు ఒకవేళ అనిపిస్తే కనుక మీరు అర్జెంటుగా చేయవలసిన పనులు ఏంటంటే మీరు అందరూ ఇక్కడికి రాకూడదు. అది ఎందుకంటే ఎవ్రీ మూమెంటు ఎవ్రీ సెకండ్ అది చాలా వాల్యుబుల్. అది చాలా వాల్యుబుల్. నీ నిజమైన సంపద ఎక్కడుంది? అది భౌతికంగా ఉందా, లోపలగా ఉందా? ఎక్కడుంది? అది మీకు కావలసిన వస్తువు ఎక్కడుంది? బయటకు ఉందా, లోపల ఉందా? లోపలే ఉంది కదా. అది లోపలే ఉన్నప్పుడు నువ్వెక్కడుంటే అక్కడ ఉంది. అది నువ్వెక్కడుంటే అది ఎక్కడే ఉంది. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, అసలు దాని గురించి అయితే రావాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవానికి మీరందరూ ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలతో మమేకమైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యతతో వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని తీసుకుని మీకైతే కావాలని అంటున్నారు తప్ప వాస్తవానికి మీకు ఏది కావాలో మీకు క్లారిటీ లేదు. అందుకే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. ఇది ఎక్కడ క్లారిటీ లేదు అందులో. ఇది ఒప్పుకోవడానికి చాలా లోపల అడ్డుపడతా ఉంటుంది ఒకటి. అర్థమవుతుందా? అదేని నువ్వు తెలుసుకోవడానికి అడ్డది. ఎందుకంటే నీకు దేవుడి తాలూకు గుట్టు తెలియాలంటే చాలా కష్టపడాలి. ఈ ప్రపంచం తాలూకు గుట్టు తెలియాలంటే చాలా కష్టపడాలి. కానీ నీ గుట్టు నీకు తెలియాలంటే మీరంత కష్టపడవలసిన అవసరం లేదు. చాలా ఈజీగా తెలుస్తుంది. మీరు ఎప్పుడు మీ మైండ్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ మనస్తత్వం ఎలా ఉంది, మీకు అనుకూలత లేనప్పుడు ఎలా ఉంది అసలు. మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎలా ఉంది, మీకు కంఫర్ట్ లేనప్పుడు ఎలా, అంటే అనుకూలత ఉన్నప్పుడు ఎలా ఉంది, అనుకూలత లేనప్పుడు ఎలా ఉంది. మీరు అబ్జర్వ్ చేయవలసింది మీ మైండ్నే. మీరు అర్థం చేసుకోవాల్సింది మీ మనస్సునే. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీ అజ్ఞానాన్నే. మీరు దేన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారన్న విషయం మీకు తెలిస్తే మీ లోపల ఏ దివ్యత్వం అయితే ఉందో, మీ లోపల ఏ అమరత్వం అయితే ఉందో, దేని స్పృహ వల్ల మీరు యథేచ్ఛగా బయటికి ప్రకటించబడుతున్నారో ఆ మహాస్పృహ దాన్ని ప్రకటించుకుంటుంది. మీరేం చేయక్కర్లేదు దానికి. మీరందరూ ఏమనుకుంటారంటే అది దాన్ని అనుభవించాలనుకుంటారు. అర్థమైందా? కానీ వాస్తవంగా ఈ అనుభవం మీకు కలిగితే మీకు తెలుస్తుంది అదే మిమ్మల్ని అనుభవిస్తుందని. మీరు ఎప్పుడైతే దాన్ని అనుభవించాలనుకుంటారో అదంతా మీ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, అనుభూతులకు సంబంధించిన వ్యవహారం. అది మీ హృదయపు స్పృహ అది సదా ఉన్నది, అది ఉజ్వలంగా ఉంది. అదే నిన్ను గాఢ నిద్రలోంచి మేల్కొల్పుతుంది. నీ వ్యవహారిక స్థితిగతులకు అన్నిటికీ అది ఆధారభూతంగా ఉంది. మళ్ళీ అది ఏమవుతుంది? లోపలికి అంతర్ధానం అవుతుంది. అది శుద్ధంగా అంతర్ధానం అయిపోతుంది లోపలికి.
దానికి కావలసినటువంటి ప్రేరణ అంతటినీ కూడా అదే ఇస్తుంది, ఆ వస్తువే ఇస్తుంది. ఆ వస్తువే ఈ భౌతికతను అంతటినీ అనుభవిస్తుంది. కానీ ఈ భౌతికత ఆ అనుభవం కోసం పాటుపడితే మాత్రం అది ఎప్పటికీ అందదు. అది మీరందరూ ఉన్నారు. ఉండటం అనేటువంటిది మీ సహజమైనటువంటి మహాసౌలభ్యం. అది ఎవరి మీద ఆధారపడి లేదు. అది అందరూ ప్రశ్నించుకోండి, మీరు అందరూ ఉన్నారా లేదా? మీరు ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? ఉండే ఉన్నానంటున్నారు. ఉండటం మీ నిజస్థితి, ఉన్నాననడం మీ మానసిక స్థితి. మీ మనసు లేకపోయినా మీరు ఎప్పుడు ఉన్నారు. మీ ప్రయత్నం లేకపోయినా మీరు ఎప్పుడు ఉన్నారు. మీరు ఎప్పుడు ఉన్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనస్సును ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నారో మీకు మీరు దూరం అయిపోతారు ఆ రోజు. దానికి మీ మనసుతో పని లేదు. ఆ మహాస్పృహకి మీరు మనసు ద్వారాగానే తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు జనరల్గా. అర్థమవుతుందా? అసలు అది మనసు లేకపోయినా అది ఎప్పుడు ఉంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనసుని ఎప్పుడు ఉపయోగించుకోవద్దు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీకున్న అడ్డేంటి అనేది ప్రశ్నించుకోండి. అది దానికి మీ సమయాన్ని, మీ శక్తిని అంతటినీ కూడా తీసుకోండి. మీ హృదయం పట్ల మీకు ఉండేటువంటి ఆర్తి, మీరు ఎలాగైనా మీ అంతరంగంలో కాస్త సేద తీరాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయము, అది మిమ్మల్ని మీకు చాలా చేరువ చేస్తుంది అంటున్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సృష్టి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సృష్టి తాలూకు వికాసత్వం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నిష్క్రమణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక మార్గం చెల్లదంటున్నాను నేను. అది మీకు అనువైన మార్గాన్ని మీరే సృష్టించుకోవాలి. అందుకే కొంతమంది చూసారా, దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధన అక్కర్లేదు అంటారు. కొంతమంది సాధన చేయాలంటారు. కారణం ఏంటి? రకరకాల స్వభావాలు, అంటే రకరకాల సృష్టిలు ఉన్నాయి. కొన్ని లక్షల కోట్లాది కోట్ల సృష్టిలు ఉన్నాయి ఇక్కడ. ప్రతివాడు తన సృష్టిని చాలా ఉజ్వలంగా ప్రకటించుకుంటున్నాడు, మళ్ళీ తనలో తాను అంతర్ధానపరుచుకుంటున్నాడు. ఆ నైపుణ్యం తనొక్కడికే తెలుస్తుంది. కొంతమంది చాలా అతి తీవ్ర పరితపనతోనే దాన్ని తెలుసుకోగలుగుతారు. కొంతమంది అసలు ఏ పరితపన లేకుండా తెలుసుకోగలుగుతారు. మీ సొంత మార్గం ఏంటి? అసలు ఎప్పుడైనా మీ సొంత మార్గం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు. మీరు వెయ్య ప్రయాసాలకు వచ్చి అటు ఇటు 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 అటు అలాగా ఆ ట్రావెల్ ఏజెంట్స్లా తిరగవలసిన అవసరం లేదు. మీ టైం చాలా వాల్యుబుల్. అది మీరు అనుకుంటారు ఏముందండి జస్ట్ 1 అవరే కదా అనుకుంటారు. కానీ 1 అవర్ అనేది చాలా వాల్యుబుల్. మీకు సమయం విలువ తెలియదు కాబట్టి జస్ట్ 1 అవర్ అంటున్నారు మీరు. మీ కాలమే ప్రమాణం అన్నిటికీ. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు ఎక్కడ పట్టుకోగలుగుతారంటే మెలకువలోనే పట్టుకోగలుగుతారు. చచ్చిపోయిన తర్వాత వచ్చి మోక్షం మీకెందుకండి? ఏం చేసుకుంటారండి చచ్చిన తర్వాత? నిద్దట్లో మోక్షం మీకెందుకండి? ముక్తస్థితి దేనికి అవసరం? మెలకువకు అవసరం. ముక్తస్థితి దేనికి అవసరం? మెలకువకే అవసరం. చచ్చాక వచ్చేది మీకెందుకు? నిద్దట్లో వస్తే మీకెందుకు? అది మెలకువ కావాలి ఇక్కడ. మెలకువ అంతా దేనితో నిర్మితమైంది? సమయంతో నిర్మితమైంది. మీ సమయాన్ని మీరు ఎప్పుడైతే సమృద్ధిగా ఉపయోగించుకున్నారో, మీరు అనుకోవచ్చు ఏమంటే ఇప్పుడు కొంత ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా అని. స్పృహకి వయోభార పరిమితులతో సంబంధం లేదని చెప్తున్నాను నేను. అది మీకు ఒకవేళ ఏజ్ అన్న విషయం మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, అర్థమవుతుందా? నువ్వు మైండ్ ప్యాటర్న్లో ఉన్నావు.
అప్పటికి ఇప్పటికి చాలా ఎనర్జీ లెవెల్స్ అవి తగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏమి సాధన చేస్తామని ఒకవేళ మీరు అనుకున్నారు అనుకోండి, అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ బాడీ మైండ్ తోటి ఉన్నట్టు. అది బాడీ కాదు, ఆ స్పృహ అది మనస్సు కాదు, అది దేహం కాదు, అది ఇంద్రియాలు కాదు, అది మాటలు కాదు, అవి చేష్టలు కాదు, అది కాలం కూడా కాదు. మనం కంప్లీట్ మైండ్ ఎడిక్షన్లో ఉన్నాం. మనం మైండ్ ఎడిక్షన్లో ఉన్నాం కాబట్టి ఈ మనసు తలకు నిష్ఫలత్వం కాస్త తెలిస్తేనే తప్ప దాని దగ్గరికంటే వెళ్ళలేం. అందుకోసం వచ్చింది సాధన, ఆ మైండ్ ఎడిక్షన్ నుంచి బయటికి రావడం కోసం. నీ మనసంతా ఇప్పుడు దేన్నో కోరుకుంటూ ఉంటుంది, అది కోరికలతో ఉంటుంది. మీరు అనుగ్రహం కావాలనుకోవడం కూడా కోరికే, మీరు మోక్షం పొందాలనుకోవడం కూడా కోరికే. మీరు ప్రతిదాన్ని నిర్ణయిస్తున్నారు మీకు తెలియకుండానే, మీరు ప్రతిదాన్ని నిర్దేశిస్తున్నారు మీకు తెలియకుండానే. మీకు తెలియకుండానే మీ వ్యక్తిత్వాన్ని మీరు బాగా బలపరుచుకుంటున్నారు, మీకు మీరు బాగా అడ్డుగా తయారవుతున్నారు. ఎవరికి శాంతి అక్కర్లేదు, అందరికీ సౌకర్యమే కావాలి. కంఫర్ట్స్ 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 ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, మీ కంఫర్ట్ బాగా చూసుకుంటారు. మీ కంఫర్ట్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? కంఫర్ట్స్ అన్నీ ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు కదా. మీ కంఫర్ట్స్నే మీరు ఆనందం అనుకుంటున్నారేమో, చూసుకోండి కొంచెంసేపు. ఆనందం అనేటువంటిది కంఫర్ట్కి సంబంధించింది కాదు. మీ కంఫర్ట్స్లెస్ స్టేట్లో కూడా మీకు అది ఎప్పుడు ఉందంటున్నాను నేను. అది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనసుతో పని లేదు, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ బుద్ధితో పని లేదు, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ తపస్సులతోటి మీ సాధనలతోటి దేనితోటి పని లేదు, మీ వయసుతో సంబంధం లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. మీ అజ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో, మీరు లోపలికి వెళ్తున్నప్పుడు ఏవో అడ్డుపడుతున్నాయి కదా, ఆ అడ్డు మీరన్న విషయం మీకు ఎప్పుడైతే తేటతెల్లం అయిపోతుందో ఆ రోజు మీరు అందరూ పూర్తిగా ప్రకాశించేస్తారు. మీరంతా అడ్డు మీరు కాదనుకుంటున్నారు, మీకు పరిసరాలు అడ్డు అనుకుంటున్నారు, ఈ ప్రాంతాలన్నీ అడ్డు అనుకుంటున్నారు. ఏంటండి, మీ జన్మలో మీ కర్మలో ఇవన్నీ అడ్డు అనుకుంటున్నారు, కానీ మీకు మీరే అడ్డు. ఇక్కడ ఇంకెవరో అడ్డు లేరు, మీకు మీరే శత్రువు, ఇంకెవరో శత్రువులు లేరు. మీ ప్రైమ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ మీకు మీరు ఇవ్వట్లేదు కాబట్టే మీరంతా రాకపోకల మధ్య పూర్తిగా నలిగిపోతున్నారు, శీథిలమైపోతున్నారు పూర్తిగా. మీ ఫస్ట్ ప్రయారిటీ మీది కాదు, ఇంకోటి ఏవో ఉన్నాయి. అవి దేవుళ్ళో, దేవతలో, నిర్ణయాలు, నిర్దేశకత్వాలు ఏవో ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలో, మీ సంతానమో, లేకపోతే ఆళ్ళ పిల్లలో, ఆళ్ళ పెళ్ళిళ్ళో, ఆ గౌరవాలు, ఇవొకటి. ఏదో ఫస్ట్ ప్రయారిటీ ఏదో ఉంది. ఆ ప్రయారిటీని గుర్తించట్లేదు. దీన్ని గుర్తించకుండా ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా ఏదో అజ్ఞానంలో ఉండిపోయామని అంటున్నారు. అంతే, అయిపోయింది, అంతే కథ, చాప్టర్ క్లోజ్ అయిపోయింది అక్కడితోటి. మీకు అది ఎప్పుడు తెలుస్తుందంటే నిరంతర ఎరుక కలిగి ఉండటము. ప్రతి విషయానికి, అంటే మీ లోపల నుంచి ప్రకాశించేటువంటి, లోపల నుంచి వచ్చేటువంటి ప్రతి సంకల్పానికి కూడా ఎరుక కలిగి ఉండటము, దాని యొక్క నిష్ఫలత్వాన్ని ప్రశ్నించడం. మీరు అనుకున్నట్టుగా ఏం లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇలా వస్తే ఏదో అనుగ్రహం, ఏదో మనల్ని ఏదో ఒక కోణంలో ముంచెత్తేస్తుంది, ఆ ముంచెత్తెత్తే ఏదో తరించబడిపోతామని మీరందరూ వడ్డీ లెక్కలు వేస్తున్నట్టున్నారు, పూర్తిగా మోసపోతున్నారు. చూసుకోండి, ఆల్రెడీ పీకల్లోతున్నాం మనం అంతా. అదేం జరగదండి. మీరు కావాలితే లెక్క పెట్టుకోండి, కావాలితే మీరు చూసుకోండి, మీ జీవనాన్ని పణంగా పెట్టండి. మీరు కావాలితే మీకు ఎక్కడ చేంజ్ ఉండదండి, మీకు అనిపిస్తుంది అంతే. మీ ప్రణాళికలు వేసేస్తున్నారు మీరు. అక్కడి నుంచి వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి వచ్చేస్తే, అక్కడి నుంచి కారిపోతుంది, ఇక్కడి నుంచి కారిపోతుంది. అయ్యేం సిల్లు సంచి కాదు అనుగ్రహం అంటేనే. అనుగ్రహం కారదండి, లోపల నుంచి పొంగుతుందండి. అది పైనుంచి వచ్చేది కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి రావాలి.
అది లోపల నుంచి ఎప్పుడు పొంగుతూనే ఉంది. దానికి వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. దాన్ని ప్రకటితం అవ్వకుండా ఏం అడ్డుపడుతుంది? వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. మీరు తెలుసుకోవాల్సింది జ్ఞానం కాదు, మీరు తెలుసుకోవాల్సింది పూర్తిగా మీ అజ్ఞానాన్ని. మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో తెలుసుకోండి ఫస్ట్. మీకు స్ట్రగుల్ ఎక్కడ దేని పట్ల మీకు స్ట్రగుల్ వస్తుందో తెలుసుకోండి. మీరు దేనికి బానిసలైపోయి ఉన్నారో తెలుసుకోండి ఫస్ట్. మనమంతా పెద్ద బానిసత్వంలో ఉన్నాం. మీకు ఇది అవసరం లేదు, వాస్తవం చెప్తున్నాను. మీకు ఎవ్వరికి ఇది అవసరం లేదు. వాడి క్వాలిటీ వేరేగా ఉంటుంది. అవసరమైన క్వాలిటీ వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు నిరంతరం పరితపిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు వాస్తవానికి మీరు ఎవరైనా ఇబ్బంది పడితే పనండి, మనమంతా యాచక వృత్తిలో ఉన్నాం, అంటే అడుక్కునే పొజిషన్లో ఉన్నాం. మనం ఏదొచ్చినా స్వీకరించే పొజిషన్లో లేం మనం అసలు. మీకు ఎందుకు కలగాలి ఇది? ఈ మహాస్పృహ వచ్చి మిమ్మల్ని ఎందుకు అలంకరించాలి? ఒకవేళ అది వచ్చి మిమ్మల్ని అలంకరించినా మీరు గడ్డిపోచకంటే అధ్వానంగా చూస్తారు దాన్ని. ఆ మహా చైతన్యాన్ని అలాగే చూస్తారు మీరంతా. అందుకే అది ఎవరిని అలంకరించడం లేదు. అది ఒకరిని అలంకరించిందంటే వాళ్ళని కాల్చి 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 దగ్ధం చేస్తేనే తప్ప అది వాడిని అలంకరించడం లేదు. అది అంత అల్పత్వంగా ఉన్నాం మనం. ఈ కాలయాపన ఆధ్యాత్మికత పేరుతో పూర్తిగా కాలయాపన తప్ప ఏమీ జరగటం లేదు ఇక్కడ. మీ గురువుని మీరు మానసిక కల్పంతో చూడడం వల్ల, ఆ చైతన్యాన్ని మానసిక కల్పంతో చూడడం వల్ల జ్ఞానక్షేత్రాన్ని మనం అంతా కలిపి ధనక్షేత్రం కింద మార్చుకున్నాం మనం. చివరికి ఇంకేమీ చేయలేకపోయాం మనం. ఆ రోజు ఆ పూట మహోజ్వలమైనటువంటి మహాస్పృహగా ఎలగవలసినటువంటి మనం దివ్యమైనటువంటి అజ్ఞాన తేజస్సుతో వెలిగిపోతున్నాం మనం అంతా. కారణం ఏంటో తెలుసా? మనల్ని మనం ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి. ఎవరిని ప్రశ్నించటం లేదు మనం. మీరెంత భక్తులైనా కానివ్వండి, మీరు ఎంత వైరాగ్య పురుషులైనా కానివ్వండి, మీరు ఎటువంటి వాళ్ళైనా ప్రశ్నించే తత్వం లేకపోతే గనక మీ భక్తి ఎప్పటికీ నిలబడదు, మీ వైరాగ్యం ఎప్పటికీ నిలబడదు. మీకు ఏది అవసరం అన్న విషయాన్ని మీరు సమృద్ధిగా స్వీకరించగలగాలి. అసలు అటువంటి బుద్ధి వికాసత్వమే లేదు మనకంటున్నాను నేను. ఇది అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం, తిట్టడం కాదు, మిమ్మల్ని మందలించడం కాదు. ఇది ఏంటది? మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం. అది ఇక్కడ మీ దగ్గర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో చాలామంది ఉన్నారు. మీరంతా ఎప్పుడైనా భగవానికి దివ్య జీవిత మకరందం ఎవరైనా చదివారండి? భగవాన్ది అంటే భగవాన్ లైఫ్ హిస్టరీ అంటారు కదా, అది చదివారా ఎవరైనా? ఎవరో కొద్దిమంది చదివి ఉండొచ్చు. బాగుంది కదండి కథ. కానీ వారి జీవన విధానం ఏమైనా అందిందండి మనకి? కథ అందిందా? వారి జీవన విధానం ఏమైనా అందిందా? కథే అందింది. జీవన విధానం ఏమైనా అందిందా? అందలేదు. కారణం ఏంటో తెలుసా? మనం జీవించట్లేదు కాబట్టి. మీరు పెద్ద ఒక కట్టు కథలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ కథే అందుతుంది. అందులో మీరు జీవిస్తే ఏమందుతుంది? ఆ జీవన విధానం అందిపుచ్చుకోగలుగుతారు మీరు. మీకు కావలసింది ఒక మహాత్ముని తలకు జీవన విధానం, జీవన వైభవమే కావాలి తప్ప వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కాదు. మనమంతా కీర్తితోటి ప్రతిష్టలతోటి పూర్తిగా మురికి పట్టిపోయి ఉన్నాం. మనమంతా పూర్తిగా చాలా గొప్పవారు, చాలా గొప్పవారు, చాలా కీర్తివంతులు, చాలా గొప్పవారు, చాలా కీర్తివంతులు. వారి జీవన విధానం మనకి ఎవ్వరికీ అవసరం లేదండి. ఎందుకంటే మనకు లివింగ్ కంఫర్ట్ లేదండి. మనకి లివింగ్ కంఫర్ట్ తెలియదు మనకి. మీరు ఎప్పుడు ధ్యానిస్తానే అంటారు తప్ప జీవించనంటారు ఎప్పుడు. ఎందుకంటే మీరు ఎందుకు జీవించనంటారంటే జీవనం ఎలా ఉంటుందంటే మీ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మీకు చాలా కఠినంగా ఉంటుంది జీవనం. మీరు జీవిస్తే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి. అది మనకి ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే అసలు జీవనం దగ్గరికి వెళ్ళడం మనమే ఎప్పుడు అనుగ్రహం కోసమే పాకులాడతాం. మనం ఏదో రకంగా కారిపోతుంది కదా అని. ఈ జాడ్యం నుంచి భక్తుడు బయటపడేంత వరకు కూడా వాడు అమరత్వాన్ని ఇప్పుడు రుచి చూడలేడు. ఒక్కసారి మీరు తారసపడితేనే తప్ప మీ అజ్ఞానం తాలూకు గుట్టు మీకు తెలియదు. మీరు అనుకుంటారు మీ గుట్టు మీరు తెలుసుకుంటే తారసపడతారు అనుకుంటారు.
మీరు తారసపడితేనే తప్ప అజ్ఞానం తలకు గుట్టు మీకు అసలు తెలియదు. మీరు తారసపడితేనే తప్ప మీ మనసు తాలూకు చంచలత్వం మీకు తెలియదు. మీకోసం మీరు పరిపూర్ణ పరితపనతో మీరు తారసపడితేనే తప్ప మీ సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగపరుచుకోలేరు. అసలు ఇది సంభవించలేదు. ఇలా మీ హృదయాంతరాళాల్లో ఆ పరిపూర్ణమైన మహాస్వేచ్ఛలోకి నిష్క్రమించడానికి మీకు అందరికీ ఆశ ఉంది తప్ప సంసిద్ధత లేదంటున్నాను నేను. ఆశ అయితే ఉంది, కానీ సంసిద్ధత లేదు. దానికి సిద్ధంగా లేం మనం. ఏదో బాధ్యతలు ఉన్నాయి మన దగ్గర. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ లీవెట్టి విడిచిపెట్టండి. ఏదో బాధ్యత ఉంది మన దగ్గర, మనమే చెయ్యాలన్న బాధ్యత ఉంది మన దగ్గర. మనం లేకపోతే అవ్వదనేటువంటి బాధ్యత ఏదో ఉంది. ఆ బాధ్యత దేన్ని తీసుకొస్తుంది? బంధాన్ని తీసుకొస్తుంది. బాధ్యత దేన్ని తీసుకొస్తుంది? బంధాన్ని తీసుకొస్తుంది. బంధాన్ని దేన్ని తీసుకొస్తుంది? అధికారాన్ని తీసుకొస్తుంది. అధికారం తీసుకెళ్ళి దుఃఖాన్ని ఇస్తుంది. ఏదో ఉంది. అందుకే మనం ప్రకాశించటం లేదంటున్నాను నేను. మీరు దాని మీద దృష్టి పెట్టాలంటున్నాను నేను. మీకు ఇది అవసరమైతే, అవసరం లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే వేదాంత సూక్తులు జోలికి వెళ్తారో ఆ రోజుతో మీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందంతే. ఎందుకంటే వేదాంత అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి, ఆ స్టేట్ నుంచి మాట్లాడతారు. అర్థమవుతుందా? ఆ మాటలు మీరు కనుక విన్నారంటే కనుక మీ తీవ్రత చచ్చిపోతుంది పూర్తిగా. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను ఆ వస్తువే అనుకుని తిరుగుతూ ఉంటాడు అంతే. నీకు కావలసింది అది నీ దగ్గర నుంచి సమృద్ధిగా లభించాలి. నీకు అది మీ స్థిమితం ఎక్కడి నుంచి లభించాలి? మీ దగ్గర నుంచి. కానీ మీ మాటల రూపంగా స్థిమితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అక్కడ ఎవ్వరికి నిజాయితీ లేదు. ఆధ్యాత్మికతలో ఎక్కువ దుర్వినియోగం నిజాయితీ లేకపోవడం వల్ల జరుగుతుంది. నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు పరిసరాలను మార్చక్కర్లేదు, పరిస్థితులు మార్చక్కర్లేదు, గురువుల్ని మార్చక్కర్లేదు, అవసరం లేదు. నిన్ను తెలుసుకోవాలనేటువంటి ఆ స్పష్టత నీకుంటే సరిపోతుంది. అది మీకందరికీ ఏం కావాలి, దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు, ఇవి ఇంతే. ఇంకా మిగతా విషయాలన్నీ అప్రస్తుతాలు. ఇవన్నీ మీకు ఏం కావాలి, దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు, మీకు ఏం కావాలో దానికోసం మీ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలుగుతున్నారు. ఇవి చాలా బేసిక్. ఇవన్నీ ఫండమెంటల్స్. ఇవన్నీ బేసిక్. ఇదంతా మీరు పూజ చేసేటప్పుడు ఎలా అయితే కొంచెం పసుపుని, కొంచెం కుంకుమని, లేకపోతే అగరబత్తి అని, లేకపోతే కర్పూరం అని, ఇవన్నీ ఏంటివి పూజకి? కొబ్బరికాయ, ఇవన్నీ ఏంటి? బేసిక్స్ ఇవన్నీ. దాంతోపాటు పూజ ఎవరో చేసుకుంటాడో బొట్టు పెట్టుకోవడం అని, కూర్చోవడం అని, ఇవన్నీ ఏంటిది? బేసిక్స్. అది కదా. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ అజ్ఞానాన్ని ప్రశ్నించడం అనేటువంటిది వెరీ బేసిక్ లెవెల్. ఇది ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్స్ని మీరు ఒకసారి నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఎవరో వినకూడదు మళ్ళీ. తెలుసా ఎందుకు? నా స్వభావం వేరు, మీ స్వభావం వేరు. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆలోచించాలి. మీ స్వభావానికి సమృద్ధిగా ఉన్న విషయాన్ని తీసుకోవాలి, లేదంటే లిమిట్ విడిచిపెట్టేయాలి. కానీ మీరు బాగా గుర్తు చేసుకోండి, మీ స్వభావానికి తగిన మాటలు ఏదన్నా కనుక నేను మాట్లాడితే మీరు విడిచిపెట్టరు, ఘర్షణకు గురవుతారు. చూసుకోండి. మీకు అక్కర్లేని ఏమైనా ఉంటే ఏం చేయాలి? జస్ట్ లీవ్ ఇట్, విడిచిపెట్టాలి. కానీ విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఇక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. అర్థమవుతుందా? దీనివల్ల ఎవరికి లాసు? ఎవడైతే ఘర్షణ పడుతున్నాడో ఆడికే లాసు. కానీ వాడేమనుకుంటాడంటే ఆయన తప్పు చెప్పారు, ఆయన రైట్ చెప్పారు ఇది అంటూ ఉంటాడు, కానీ వీడు లాస్ అవుతూ ఉంటాడు. శత్రువులు ఎక్కడా లేరండి, మీ లోపలే ఉన్నాడు. మీరే ఆ శత్రువు, బయట ఎవరు లేరు. మీ సమయాన్ని పూర్తిగా మీరే దుర్వినియోగపరిచేసుకుంటారు తప్ప ఇతరులు ఎవరో సమయాన్ని ఎవరో దుర్వినియోగపరచుకోలేరు. ఎవరో దుర్వినియోగపరచలేరు మీ సమయాన్ని.
మీకెవ్వరు హాని చేకూర్చలేరు, మీకు మీరే హాని చేకూర్చుకోగలుగుతారు. ఆ. గురువు అంటే కీర్తి కాదు, గురువు అంటే అమృతత్వం. మీరు ఎప్పుడైతే గురువులకి కీర్తిని అంటగట్టారో అర్థమవుతుందా, మీకు మీలో కీర్తికాంక్ష పెరిగిపోతున్నప్పుడు. గురువు అంటే గొప్ప కాదు. గురువు అంటే మీ మాటలకు అందనటువంటిది అని, మీ చేష్టలకు అందనటువంటిది అని. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, మీరెవరు గురువు పట్ల అభిమానంతో ఉన్నారా తప్ప విశ్వాసంగా లేరు. మీకు అభిమానం ఉంది గురువు పట్ల, అభిమానం ఉంది కాబట్టి కదులుతుంది, విశ్వాసం ఉంటే కదలదు. అభిమానాలు ఎప్పుడు కదులుతాయి, కీర్తి ఎప్పుడు కదులుతుంది. మీకు ఇష్టాలే కదులుతాయి, స్వేచ్ఛ ఎప్పుడు కదలదు. ఎప్పుడు కదలదు. చాలా సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమంది నా దగ్గరికి వచ్చి ఒక అన్న మాట ఏంటంటే, రమణ మహర్షి గారు మోక్షం పొందలేదండి. నేనేం కదలలేదు. నేనేం కదలలేదు, అవసరం లేదు. ఎందుకు? నాకు ఎవరు కావాలి? భగవాన్ ముక్త స్థితిలో ఉన్నారా లేదా కావాలా, భగవాన్ కావాలా? నాకు ఏది కావాలి? భగవానే కావాలి. అతను ముక్త స్థితిలో ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? నాకు నచ్చాడు అంతే అతను. ఎందుకు ఆయన చూడగానే నాకు నచ్చింది అంతే. ఇది నా అభిప్రాయం. అది మీరందరూ వచ్చి కించపరిస్తే మీ చాయిస్, అది కించపరచుకోండి, నాకేంటి దానివల్ల ప్రయోజనం? అంతే కదా. మీరెవరో చెప్పడం వల్ల నా అభిప్రాయం ఏమన్నా కొంత కదిలిపోయింది అనుకోండి, అర్థమవుతుందా? నా ఇష్టం అది, నాకు ఆ పూర్తి ఇష్టం కాదు అది. అయితే ఏదో నటించను నేను దొంగ ఇక్కడ. ఆ దృఢత్వం ఎప్పుడు కదలదు. మీకు బంధాల్లో ఉన్న దృఢత్వం గురువు మీద లేదండి. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి మీ దగ్గరికి వచ్చి నువ్వు నా తల్లి కాదంటే అయిపోతుందా? ఒకవేళ మీరు వెళ్ళి మీ అబ్బాయితో తల్లి కాదంటే అయిపోద్దా? అలా అయిపోతుందండి. ఒకవేళ ఎవరైనా వచ్చేసరికి కనుక, ఎవరైనా అబ్బాయి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నువ్వు నా తల్లి కాదు అనగానే మీరు ఎమోషనల్ అయిపోయారు అనుకోండి, అర్థమైందా? నిజంగా డౌట్, మీరు కాదేమో తల్లి, ఇంకొకరు ఎవరో తల్లి మీరు పెంచుకుంటున్నారేమో అయితే. అంటే ఆ స్టాండర్డ్ చూసుకోండి మీరు. అసలు ఇప్పుడు విశ్వాసం లేదు, బంధం ఉంది కాబట్టి కదులుతుంది, విశ్వాసం ఉంటే కదలదు. ఈశ్వరుడు ఉన్నాడా లేదా? అయిపోయింది చాప్టర్ అక్కడితోటి. వాట్ నెక్స్ట్ లేదండి దానికి. మీరున్నారా లేదా? అయిపోయింది చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. బీయింగ్ అలాగుందంటున్నాను నేను. అది స్వచ్ఛత అలాగుంది. మీరు అనుకున్నట్టుగా లేదు, నేను చెప్పినట్టుగా లేదు, మీరు వింటున్నట్టుగా లేదు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఆ స్పిరిచువాలిటీ అంటే ఎలాగుంది అలాగుందని. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మీరు పెద్ద ఎలాగున్నారంటే ఒక పెద్ద భ్రమలో ఉన్నారు మీరంతా. మీకు ఎవరికి ఏం అక్కర్లేదు స్పిరిచువాలిటీ గట్రా, మీకు ఎవరికి ఏం అవసరం లేదు. నాకు తెలుస్తుంది స్పష్టంగానే, మీకు ఇదేం అవసరం లేదు. ఏదో కావాలి, దీని పేరు మీద ఏదో నాటకం కావాలి మీ అందరికీ అనేది. మీకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరో లేరేమో ఒకవేళ. అర్థమవుతుందా? ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారంటే, నాకు నేనే కావాలి, మీరు ఎవరు నాకు అక్కర్లేదు. నేనేం గురువుని కాదు, నేను సామాన్యుని. నా అనుభవం నాకు స్పష్టంగా ఉంది. నేను 100% చెప్తున్నాను, మీరు నడుస్తున్న మార్గం తప్పు. మీరు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, ఏం అభ్యంతరం లేదు. మీరు నడుస్తున్న మార్గం తప్పు. ఇది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇది కరెక్ట్ పాత్ కాదు. మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడమే సరైన మార్గం ఇది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు మరిచిపోవాలి. మీరు రాంగ్ పాత్రలో వెళ్తున్నారు, చూసుకోండి. మీ సమయం దుర్వినియోగం అయిపోతుంది. దానికి ఆధ్యాత్మికత అని పేరు పెడుతున్నారు, మీరు గురువుకు కళంకం తీసుకొస్తున్నారు.
ఇది కరెక్ట్ పాత్ కాదు. ఇది మీరు ఆల్రెడీ మిస్ అయిపోయారు. ఆ పాత్ని, ఆ ప్రాపర్ పాత్ని మిస్ అయిపోయారు. రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు మీరంతా. మీకు ఎప్పుడు గమనించారలేరు మీరు. ఇది కరెక్ట్ పాత్ కాదు. కరెక్ట్ పాత్ ఏంటది? మీ అజ్ఞానాన్ని ప్రశ్నించుకోవడం, మీ దుఃఖాన్ని ప్రశ్నించుకోవడం. మీరు ధ్యానించడం మానేసి జీవించడం మొదలుపెట్టడం.